యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు నేను చదువుతాను, గమనించండి. తర్వాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా, ఇశ్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనం వలె ఉండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనం వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడి తిని, తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించాను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకొని రాగా, యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. మొదటి 12 వచనాల్లోనేమో దేవుని మహిమ తిరిగి రావడాన్ని గురించి, 13 నుండి 27 వరకు దహన బలిపీఠము, దాని మీద అర్పించే అర్పణలు, ఈ వివరాలు రాయబడ్డాయి. ఈ రెండు విషయాలు ఇందులో మనం చూస్తాం. ఒకటి దేవుని మహిమ, 2 దహన బలిపీఠం. ఈ రెండు విషయాలు 43వ అధ్యాయంలో మనకు కనబడతా ఉన్నాయి. అయితే నేను చిన్న చిన్న విభజనలుగా దీన్ని గనక జ్ఞాపకం చేస్తే, మొదటి 2 వచనాలు దేవుని యొక్క ప్రభావము తూర్పు దిక్కున కనబడ్డం. దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడతా ఉంది. యెహెజ్కేలు చూస్తూ ఉంటే దేవుని ప్రభావం తూర్పు దిక్కున కనబడతా ఉంది మొదటి 2 వచనాల్లో. తర్వాత 3 నుండి 5 వచనాల్లో దేవుని మహిమను గురించి యెహెజ్కేలు యొక్క అవగాహన, స్పందన. దేవుని మహిమను గురించి యెహెజ్కేలు యొక్క అవగాహన, యెహెజ్కేలు యొక్క స్పందన, అది 3 నుండి 5 వచనాల్లో మనం చూస్తాం. 6 నుండి 9 వచనాల్లో దేవాలయము మరియు ఇశ్రాయేలు పట్ల దేవుని యొక్క ఫిర్యాదు, అంటే దేవాలయం విషయంలో, ఇశ్రాయేలీల విషయంలో దేవుని యొక్క ఫిర్యాదును చూస్తాం. వారు ఎలా తప్పిపోయారో, ఆలయాన్ని ఎలా పాడు చేశారో దేవుడు కంప్లైంట్ ఇస్తూ ఉన్నాడు, ఫిర్యాదు ఇస్తూ ఉన్నాడు. అది మనం 6 నుండి 9 వచనాల్లో చూస్తాం. 10 నుండి 12 వచనాల్లో యెహెజ్కేలుకు ఆలయ దర్శనాన్ని చూపించడంలో దేవుని యొక్క ఉద్దేశం, ఆలయం దగ్గరకు తీసుకొచ్చి ఆలయము వెలుపల, ఆలయము లోపల, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కొలిపించి చూపించి ఇలాగ చూపించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో 10 నుండి 12 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. తర్వాత 13 నుండి 17 వచనాల్లో అక్కడున్న దహన బలిపీఠం యొక్క కొలతలు రాయబడ్డాయి. ఆ బలిపీఠములు 2 ఉన్నాయి. ఒకటేమో వెలుపల ఉండే బలిపీఠం, దాన్ని దహన బలిపీఠం అన్నారు. రెండవది లోనుండే బలిపీఠం. అక్కడ దహనం అనేది జరగదు, కానీ ఆ బలిపీఠము అది ఇత్తడి బలిపీఠంగా మనం చూస్తాం. తుమ్మకర్రతో చేయబడి ఇత్తడి పొదిగినటువంటి బలిపీఠం, అది లోపల ఉన్న బలిపీఠం. కానీ వెలుపలున్న బలిపీఠం దహన బలిపీఠం, దాని యొక్క కొలతలు రాయబడ్డాయి. తర్వాత 18 నుండి 27 వరకు దహన బలిపీఠపు అర్పణలు మనం చూస్తాం. ఏమేమి అర్పించాలి, ఎవరు అర్పించాలి, ఈ వివరాలు 18 నుండి 27 వరకు వ్రాయడం మనం చూస్తాం. ఇలాగా ఇందులో మనం 6 భాగాలుగా మనం ఈ అధ్యాయాన్ని చిన్న చిన్న భాగాలుగా చేస్తే 6 భాగాలుగా మనం చూడగలుగుతాం. కనుక ఇందులో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 2 వాటిని నేను జ్ఞాపకం చేస్తాను. ఈ 2 జ్ఞాపకం చేసి ముగిస్తాను. అంటే 2 మొత్తం 6 విభజనలు, అందులో 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, వాటిని గుర్తు చేస్తాను. నేను ఈ 6 మరా గుర్తు చేసి ఆ తర్వాత 2 విభజనలు గుర్తు చేసి ముగిస్తాను. మొదట 1, 2 వచనాలు కదా, దేవుని ప్రభావం ఎక్కడ కనబడతా ఉంది, తూర్పు దిక్కున కనబడతా ఉంది యెహెజ్కేలుకి. అది మొదటి 2 వచనాలు. తర్వాత 3 నుండి 5 వచనాలు దేవుని మహిమల గురించి యెహెజ్కేలు యొక్క అవగాహన మరియు స్పందన. తర్వాత 6 నుండి 9 వచనాలు దేవాలయము మరియు ఇశ్రాయేలీల పట్ల దేవుని యొక్క ఫిర్యాదు. 10 నుండి 12 వచనాలు యెహెజ్కేలుకు ఆలయ దర్శనాన్ని చూపించడంలో దేవుని యొక్క ఉద్దేశం. 13 నుండి 17 వచనాలు దహన బలిపీఠపు కొలతలు. 18 నుండి 27 వచనాలు దహన బలిపీఠపు అర్పణలు.
ఇది మొత్తం 6 విభజనలుగా మనం చూస్తాం. ఇందులో మొదటి 2 వచనాలు, మొదటి విభజనలో కొన్ని మాటలు చెప్తాను నేను మీకు. చివరి విభజనలో 18 నుండి 27 వరకు ఉన్న దానిలో మరికొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మిగతావి చదువుకుంటే సరిపోయిద్ది, వాటిని అంతగా వివరించాల్సిన పని లేదు, మనకు అర్థమవుతుంది తేలిగ్గా. మొదటి విభజన, చివరి విభజన, ఈ రెండింటినీ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి విభజన మొదటి 2 వచనాలు. దీన్ని మనం ఏమనుకున్నాం? దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడుట అని. ఎక్కడ తూర్పు దిక్కున కనబడడం అంటే, మన బయటకు వస్తే చూసే తూర్పు దిక్కున కాదు, ఆలయము దగ్గర తూర్పు దిక్కున కనబడడం, ఆలయము యొక్క తూర్పు దిక్కున కనబడడం. ఆలయము కట్టినప్పుడు తూర్పు దిక్కున దాని ముఖ్య ద్వారం ఉన్నది. ఆ ద్వారం తెలవగానే ఎండ లోపలికి వచ్చే విధంగా వారు ఆలయాన్ని నిర్మించారు. కొన్ని ఆలయాల యొక్క నిర్మాణం రకరకాలుగా ఉంటుంది కదా. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, వారు మసీదును నిర్మించేటప్పుడు వాళ్ళు దిక్కులు ఖచ్చితంగా చూస్తారు. ఈ దిక్కున ఇది ఉండాలి, ఆ దిక్కున అది ఉండాలి అని. తర్వాత హిందువులు ఆలయాన్ని నిర్మించారనుకోండి, దానికి కూడా దిక్కుల యొక్క ప్రాధాన్యత ఉంటుంది. అలాగే పాత నిబంధనలో దేవుడు సొలొమోనుకు చెప్పినప్పుడు, ఇదిగో ఇలాగూ నిర్మించు, ఈ దిక్కున ఈ వాకిలి, ఈ దిక్కున ఇలా ఉండాలి అని దేవుడు చెప్పాడు. అయితే ఆ దిక్కులకు, అంటే సొలొమోను నిర్మించిన ఆలయం యొక్క దిక్కులకు సిద్ధాంతానికి సంబంధం లేదు. మరలా దాన్ని ముడిపెట్టొద్దు. సిద్ధాంతం వేరు, దేవుడు చెప్పిన ఆలయం యొక్క కొలతలు వేరు. దానికి దీనికి ముడిపెట్టకూడదు, దానికి దీనికి సంబంధం లేదు. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మనం చర్చీలు ఎలా నిర్మించాలి? సొలొమోను కట్టిన ఆలయం లాగా అంటే దానికి దీనికి సంబంధం లేదు. అది పాత నిబంధన. అక్కడుండే వస్తువులు వేరు, ఆ పరిస్థితులు వేరు, యాజకులు వేరు, వారి వస్త్రధారణ వేరు, అక్కడ జరిగేటువంటి కార్యాలు వేరు. అక్కడ బలి ఉంటుంది, క్రొత్త నిబంధనలో బలి లేదు. అక్కడ యాజకుడు ఉన్నాడు, క్రొత్త నిబంధనలు యేసు ప్రభువే మనకు ప్రధాన యాజకుడు. అక్కడ 3 భాగాలు ఉన్నాయి: ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒకే ఒక భాగం ఉంది. మొత్తం ఒకేలాగా క్రీస్తునందు మనం ఏకమై ఉన్నాం. ఆయన మధ్య గోడను పడగొట్టాడు, అడ్డు తెర చిరిగిపోయింది. ఇక పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనే భేదం అనేది లేదు. కనుకని క్రీస్తును మనం అందరం కూడా ఏకముగా ఆరాధించగలుగుతుంటున్నాం. ఆ ఆలయము వేరు, క్రొత్త నిబంధన మందిరాలు వేరు. వాస్తవంగా క్రొత్త నిబంధన సంఘం ఆరంభించబడిన తర్వాత 300 సంవత్సరాల వరకు మందిరాల యొక్క ప్రస్తావన లేదు. మొదట్లో క్రైస్తవులు యూదుల యొక్క ఆలయంలోనికి వెళ్ళి ఆరాధన చేశారు, అక్కడ దేవుని వాక్యాన్ని చదివారు, అక్కడ ప్రార్థన చేశారు. కానీ కొంతకాలం పోయాక యూదులు క్రైస్తవులను దరిదాపుల్లోనికి రానివ్వలేదు. ఆ తర్వాత క్రైస్తవులు ఏం చేశారు? ఇంటింటా కూడుకుంటున్నారు. ఆ తర్వాత 300 సంవత్సరాల తర్వాత రోమా చక్రవర్తి కాన్స్టైంటైన్ అనేటువంటి చక్రవర్తి క్రైస్తవుడిగా మారాక ఆలయాలు కట్టడం, మందిరాలు కట్టడం ఆరంభించారు. అయితే మందిరాలకి దిక్కులు దిశలతో సంబంధం లేదు, మనకి ఎటు వీలుంటే అటు నిర్మించుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాధాన్యతలు లేవు మనం. కనుక పాత నిబంధన ఆలయానికి క్రొత్త నిబంధన ఆలయానికి సంబంధం లేదు. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు పాత నిబంధన ఆలయంలో యెహెజ్కేలు దేవుని మహిమను ఎక్కడ చూస్తూ ఉన్నాడు అంటే తూర్పు దిక్కున చూస్తూ ఉన్నాడు. దేవుని ప్రభావాన్ని తూర్పు దిక్కున చూస్తూ ఉన్నాడు. ఎందుకు తూర్పు దిక్కును చూస్తూ ఉన్నాడు అంటే, ఈ మందిరములో ఉండేటువంటి ప్రభావము, ఈ మహిమ ఆ మందిరములో నుండి వెళ్ళిపోయి తూర్పు దిక్కున ఆ కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వారిని విడిచిపెట్టి పూర్తిగా వెళ్ళిపోయింది ప్రభావం. ఆ తర్వాతే కదా బబులోనీయులు వచ్చి దేవాలయాన్ని కూల్చివేశారు. మహిమతో ఉన్నప్పుడు కూలవలేదు. దేవుని మహిమ ఆలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాతే బబులోనీయులు ఆలయాన్ని కూల్చారు. మహిమ ఉన్నంత వరకు ఆలయం ఆలయముగా ఉంది. దేవుని మహిమ ఆలయాన్ని విడిచిపెట్టాక అది కేవలము ఒట్టి గోడలుగా, బిల్డింగ్గా మాత్రమే మిగిలింది, కానీ అది ఆలయముగా ఉండలేదు. దేవుని మహిమ ఉన్నంత వరకే. దేవుని మహిమ విడిచిపెడితే అది కేవలము
మానవ నిర్మిత కట్టడం మాత్రమే అవుతుంది. దేవుని మహిమ ఉంటేనే అది ఆలయం అవుతుంది, దేవుని యొక్క సన్నిధి అవుతుంది. అలాగా తూర్పు దిక్కున మరి ఆ మహిమ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు తూర్పు దిక్కు ద్వారం దగ్గర యెహెజ్కేలు ఆ మహిమను చూడడం అనేది మొదటి 2 వచనాల్లో మనం గమనిస్తాం. నేను చదువుతాను, గమనించండి. 43వ అధ్యాయము మొదటి 2 వచనాలు. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలీల దేవుని ప్రభావము, చూడండి, దేవుని ప్రభావము, దేవుని మహిమ, తేజో మహిమ, ఇవన్నీ ఒకే అర్థంతో కూడినవి తూర్పు దిక్కున కనబడేను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడేను. ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ ధ్వని అలాగనే ఉంది. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను అని అన్నాడు. ఇలాగ దేవుని మహిమ కనబడింది. ఇప్పుడు 40వ అధ్యాయము తూర్పు వైపున ఉన్న ద్వారం దగ్గరే యెహెజ్కేలు మొదట ఆలయాన్ని సందర్శించడం ప్రారంభించాడు. అంటే అక్కడి నుంచి ఆరంభించాడు. 40వ అధ్యాయంలో ఆలయం లోపలికి వెళ్ళాడు, అన్నీ చూశాడు, కొలిచాడు, కొన్ని దేవదూత కొలిచాడు. ఇలా ఆలయము దాని పరిసరాలు అన్నీ అయిపోయాక మరలా తిరిగి చివరికి ఆ తూర్పు ద్వారం దగ్గరికే వచ్చాడు యెహెజ్కేలు. అంటే యెహెజ్కేలు ఆలయంలోనికి ప్రవేశించేటప్పుడు ఆ తూర్పు ద్వారం గుండా ప్రవేశించాడు, అక్కడే ఆరంభించాడు. అది 40వ అధ్యాయము 6వ వచనములో మనం గమనిస్తాం. చూడండి, 40వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయము 6వ వచనం. అతడు తూర్పు తట్టున ఉన్న గుమ్మమునకు వచ్చి దాని సోపానముల మీదికెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు అనగా మొదటి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు అనగా మొదటి గడప వెడల్పు 12.5 తేలిను అన్నాడు. అంటే ఆలయము లోనికి రావడం అనేది అక్కడే ఆరంభించాడు. అదంతా అయిపోయాక చివరిగా మరలా ఆ తూర్పు గుమ్మం దగ్గరికే యెహెజ్కేలు వచ్చి అక్కడ దేవుని మహిమను చూస్తా ఉన్నాడు. అంటే ఆయన ప్రస్తావన అక్కడ ఆరంభమైంది. తర్వాత అంత మాత్రమే కాదు, చాలా సంవత్సరాల క్రితం యెహెజ్కేలు ఒక దర్శనములో దేవుని మహిమ ఆలయాన్ని విడిచిపెట్టి తూర్పు ద్వారం గుండా వెళ్ళిపోవడం కూడా చూశాడు. అది చాలా కాలమైంది. యెహెజ్కేలు దాన్ని చూసినట్లుగా మనం చూస్తాం. చూడండి, మనం యెహెజ్కేలు గ్రంథంలో మొదట్లోనే దీన్ని ఆలోచన చేశాము. ఇప్పుడు మరి ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం 10వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మహిమ కెరూబుల పైనుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజ మహిమతో నిండిన దాయను అన్నాడు. కనుక యెహోవా మహిమ కెరూబుల నుండి పైనుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే లోన అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి ఆ మహిమ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? గడప దగ్గరకు వచ్చేసింది. తర్వాత 11వ అధ్యాయము 23వ వచనం 23. మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిక్కునున్న కొండకు పైగా నిలిచెను. అది ఒలీవల కొండ. ఆ పట్టణానికి తూర్పున ఉన్నది. ముందు అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మహిమ గడప దగ్గరకు రావడం చూశాడు. గడప దగ్గరకు వచ్చిన మహిమ అదంతా విడిచిపెట్టేసి ఆ పట్టణాన్ని కూడా విడిచిపెట్టి ఎదురుగా ఉన్న ఆ తూర్పున ఉన్న కొండ మీదకి రావడం యెహెజ్కేలు చూస్తా ఉన్నాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు దేవుని మహిమ లేకుండానే ఆలయము ఉన్నది. కనుకనే ఆ ఆలయములో అనేక రకాలైనటువంటి హేయ కృత్యములు వారు జరిగిస్తూ ఉన్నట్టుగా అంతకుముందు మనం చూసాం కదా. యెహెజ్కేలుని దేవుడు ఆలయం లోపలికి తీసుకెళ్ళి, ఇదిగో వీటిని మించిన హేయ కృత్యములు ఇక్కడ నీకు కనబడతాయి చూడు అని చెప్పి యెహెజ్కేలుకు దేవుడు చూపించడం జరిగింది. అలాగా దేవుని మహిమ లేకుండా అనేక సంవత్సరములు ఆలయము ఒట్టి బిల్డింగ్ లాగానే మిగిలి ఉండడం యెహెజ్కేలు గమనించాడు. తర్వాత దేవుని మహిమ మేఘము వలె దిగి రావడం యెహెజ్కేలు ఇప్పుడు చూస్తా ఉన్నాడు.
అది తూర్పు దిక్కున వస్తూ ఉంది. పోయిన మహిమ మరలా తిరిగి వస్తూ ఉంది 43వ అధ్యాయంలో. 10వ అధ్యాయంలో పోవడం ఆరంభించింది మహిమ. ఇప్పుడు కొన్ని అధ్యాయాలు గడిచాక, కొన్ని సంవత్సరాలు గడిచాక దేవుని మహిమ మరలా తిరిగి రావడం ప్రారంభించింది. అయితే ఎలా తిరిగి వచ్చింది దేవుని మహిమ అంటే, ఒక మేఘములాగా తిరిగి రావడం అనేది యెహెజ్కేలు చూస్తూ ఉన్నాడు. ఒక మేఘములాగా తిరిగి రావడం. ఆ మేఘాన్ని షకీనా మేఘం అన్నారు, మహిమ మేఘం అన్నారు. పాత నిబంధనలో మనం చూస్తాం షకీనా మేఘం, మహిమ మేఘం. దాని గురించి మనం పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా చూస్తాం ఆ మేఘాన్ని గురించి. బైబిల్లో మన పాత నిబంధన ఒకసారి చూస్తే 13వ అధ్యాయం, నిర్గమాకాండము 13వ అధ్యాయము 21, 22 వచనాల్లో మనం ఎలాగ చదువుతాం. 13వ అధ్యాయము 21, 22 వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు అన్నాడు. అది ప్రత్యేకమైన మేఘం. ఆ మేఘము వారిని వెంబడించినటువంటి మేఘం 40 సంవత్సరములు. అది పగలేమో మేఘస్తంభంలాగా, రాత్రేమో అగ్ని స్తంభంలాగా కనబడే మేఘం. అది దాన్ని షకీనా మేఘం అన్నారు. అది మహిమ మేఘం, తేజో మహిమతో నిండిన మేఘం. అది కొన్నిసార్లు గాఢాంధకారంలాగా ఉంటుంది, కొన్నిసార్లు వెలుగులాగా కనబడుతుంది, కొన్నిసార్లు విస్తార జలముల ధ్వనిలాగా అందులో నుండి శబ్దం వినబడుతుంది, మరికొన్నిసార్లు ఉరుములు మెరుపుల్లాగా వినబడతా ఉంటుంది, పిడుగుల్లాగా వినబడతా ఉంటుంది. అది షకీనా మేఘం అని మనం చూస్తాం. తర్వాత ఇదే నిర్గమకాండం 16వ అధ్యాయము 10వ వచనములో, అట్లు అహరోను ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అంటే ఆ మేఘములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందులో నుండి దేవుని యొక్క స్వరాన్ని వారు వింటూ ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడిన ఈ మేఘమే ఆ షకీనా మేఘం, మహిమ మేఘం. తర్వాత 24వ అధ్యాయం, ఇదే నిర్గమకాండం 24వ అధ్యాయము 15వ వచనము నుండి 24వ అధ్యాయం 15 నుండి, మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ షకీనా మేఘమే, ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. యెహోవా ఆ మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనిను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచాను. చూడండి, 40 పగళ్ళు రాత్రులు మోషే ఆ మేఘములో, కమ్ముకొనిన మేఘములో ఉన్నాడు. అక్కడే కదా దేవుడు మోషేతో మాట్లాడమే కాదు, ఆయన ధర్మశాస్త్ర పలకలు ఇచ్చాడు అక్కడ. మాత్రమే కాదు, ఆ మేఘములో ఉండగా మోషే ఆదికాండం రాశాడు అని, నిర్గమకాండం రాశాడు అని, లేవియా మిగతా విషయాలు రాశాడు అని చెప్తా ఉంటారు. మాత్రమే కాదు, యోబు గ్రంథం కూడా రాశాడంట మోషేనే. దేవుడు అవన్నీ చూపించాడు. సృష్టి ఎలా జరిగిందో ఆ మేఘములో ఉండగా చూపించాడు. ఆయన ఆకాశము భూమి కలుగును కాకంటే ఎలా కలిగినవో, ఆదాము ఎలాగా వాటన్నిటికీ పేర్లు పెట్టాడో, సర్పము మరి అవ్వని ఎలాగ మోసం చేశాడో, ఏదెను తోటలో నుండి వారు ఎలాగ బయటకు వచ్చారో మోషే ఊరికినే రాయడం కాదు, ఆ మేఘములో ఒక పిక్చర్ లాగా చూశాడు అవన్నీ కూడా. దేవుడు అవన్నీ చూయించి మోషే చేత రాయించాడు. అది షకీనా మేఘం, అది మహిమ మేఘం. అక్కడ వారు దేవుని కలుసుకున్నారు. మోషే దేవుని కలుసుకున్నటువంటి మేఘం అది. 33వ అధ్యాయం, ఇదే నిర్గమకాండం 33వ అధ్యాయము 9, 10 వచనాలు. మోషే ఆ గుడారములకు పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ఆ ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి
ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. కనుక ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర నిలిచిన మేఘం అది. దాన్ని చూచినప్పుడు వాళ్ళందరూ భయపడిపోయారు. ఇశ్రాయేలు అందరూ సాష్టాంగపడ్డారు, నమస్కారం చేశారు వాళ్ళు. లేవియాకాండం 16వ అధ్యాయం, లేవియాకాండము 16వ అధ్యాయము 2వ వచనం, 16వ అధ్యాయం 2వ వచనం. నేను కరుణాపీఠం మీద, అతి పరిశుద్ధ స్థలములో ఉండే కరుణాపీఠం. కరుణాపీఠం అంటే ఏంటి? అతి పరిశుద్ధ స్థలములో మందస్సం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందస్సం పైన ఒక పీఠం ఉంటుంది. దానికి 2 ప్రక్కల కెరూబులు బొమ్మలు ఉంటాయి. ఆ కెరూబులు 2 వాటి రెక్కలు ఆనుకొని ఉంటాయి. దాని మధ్యలో ఉండేదాన్ని కరుణాపీఠం అన్నారు. దేవుడు అన్నాడు కదా, ఇదిగో నేను ఆ కరుణాపీఠం మీద నుండి, ఆ కెరూబుల మధ్యలో నుండి నేను మీతో మాట్లాడతాను అన్నాడు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి యోమ్ కిప్పూర్ అని పిలువబడిన ప్రాయశ్చిత్తార్థ దినాన ఆయన ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను వధించి, ఇశ్రాయేలీలందరి పాపము కొరకై దాన్ని వధించి దాని రక్తాన్ని పట్టుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి, ఆ దేవాలయం యొక్క ప్రక్కన ఉన్న ఆ మెట్ల మార్గము గుండా, ఆయన రహస్య మార్గము గుండా లోపలికి వెళ్ళిపోయి ఆ అతి పరిశుద్ధ స్థలములో ఆయన ఆ బలిపీఠం ప్రక్కనే ఉన్నటువంటి ఆ యొక్క మందసం దగ్గరికి వెళ్ళి ఆ కరుణాపీఠం దగ్గర రక్తాన్ని చెమిర్చిన తర్వాత అందులో నుండి దేవుడు మాట్లాడతాడు. అక్కడ ఇశ్రాయేలీయుల పాపం కొరకు ఈ యాజకుడు ప్రార్థన చేస్తాడు. దేవుడు వారి అపరాధములు క్షమిస్తాడు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్తాడు అక్కడికి ప్రధాన యాజకుడు. అక్కడ కరుణాపీఠం, అక్కడ మేఘం ఉంది, ఈ మహిమ మేఘం. దాని గురించి ఇక్కడ చెప్పడం లేవియాకాండం 16:2లో మనం చూస్తాం. నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడును గనుక నీ సహోదరుడైన అహరోను సావకయుండునట్లు అతడు మందసం మీది కరుణాపీఠం ఎదుట ఉన్న అడ్డ తెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదు. సంవత్సరానికి ఒకసారే రావాలి. అక్కడ మహిమ మేఘం ఉంది కనుక ప్రధాన యాజకుడు దేవుణ్ణి కలుసుకొని ఇశ్రాయేలీల పాపముల కొరకై ప్రాయశ్చిత్తము చేసేటువంటి స్థలమును మనం అక్కడ మహిమ మేఘముగా మనం చూస్తాం. దాన్ని షెకీనా మేఘం అన్నారు. పాత నిబంధనలు ఎలాగా ఆ మేఘము వారి మధ్య ఉండడం, ఇశ్రాయేలీల మధ్య దేవుని సన్నిధికి ఒక పోలికగా, ఒక సాదృశ్యంగా మనం చూస్తాం. మరి క్రొత్త నిబంధనలో ఎక్కడుంది ఆ మేఘం? 9వ అధ్యాయం లూకాసు వార్త, లూకాసు వార్త 9వ అధ్యాయం, 9వ అధ్యాయము 34, 35 వచనాలు. అతడు ఇలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకొని నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టాను. పాత నిబంధనలో మోషే దేవుని కలుసుకున్న మేఘం, ఇశ్రాయేలీల మీద పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నిలిచిన మేఘం, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర నిలిచిన మేఘం, కరుణాపీఠము దగ్గర ఉండి ఇశ్రాయేలీలను ప్రాయశ్చిత్తము చేసిన మేఘం. ఇప్పుడు యేసు ప్రభువారు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయనను కమ్ముకొనిన మేఘం, అందులో ఒక స్వరం వినబడుతుంది. మోషే ఏలియాలు కనబడ్డారు అక్కడ. ఆ పాత నిబంధన షెకీనా మేఘం, క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రూపాంతర కొండ పైన ఉండగా అక్కడ ఆయనను కమ్ముకొనిన సందర్భాన్ని మనం చూస్తాం. తర్వాత అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. అదే షెకీనా మేఘం. ఆయన ఆరోహణమై వెళ్ళడానికి సహకరించినటువంటి మేఘం, ఆయనను తీసుకొని పోయిన మేఘం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మేఘముల మీద కొనిపోబడుదుము. షెకీనా మేఘమును గురించి చెప్పాడు.
యేసు ప్రభు ఆరోహణమైన మేఘం, మనల్ని కొనిపోయే మేఘం. తర్వాత చివరిగా మనం చూస్తే లూకా సువార్త 21వ అధ్యాయం, 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయము 27వ వచనం, 21, 27. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు అన్నాడు. మేఘారూఢుడై వచ్చుట, ఆయన భూమి మీదకి రావడం కూడా 1000 ఏండ్ల పాలనలో ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన మేఘారూఢుడై వస్తాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు, అవును ఆమేన్ అన్నాడు. కనుక 7 ఏండ్ల శ్రమల కాలం అయ్యాక ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు మేఘాల మీద వస్తాడు అని రాయబడి ఉన్నది. పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు షకీనా మేఘాన్ని గురించి మనం అనేక సార్లు చూస్తా ఉన్నాం. కనుక ఇశ్రాయేలీల దేవాలయాన్ని విడిచిన షకీనా మేఘం 43వ అధ్యాయంలో మరలా ఆ మహిమ మేఘం తిరిగి రావడాన్ని ఇక్కడ యెహెజ్కేలు చూస్తా ఉన్నాడు. కనుక దేవుడు విడిచిపెట్టాడు, మరలా తిరిగి వారి మీద కృప చూపుతున్నాడు అనడానికి రుజువే ఆ మేఘము తిరిగి రావడం అనేది మనం చూస్తా ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు ఎలా తప్పిపోయారో, యాజకుడైన ఏలీ వృద్ధుడై ఉండగా ఏలీ కుమారులు ఎలా భ్రష్టులయ్యారో, అక్కడ ఎలాంటి పాపం జరుగుతుందో అదంతా మనం చూస్తాం. దేవుడు వారి మీద అయిష్టుడిగా మారిపోయాడు, ఆయనకి ఇష్టం లేకుండా అయిపోయింది. తర్వాత 4వ అధ్యాయంలో ఫిలిస్తీయులకు ఇశ్రాయేలుకి యుద్ధం జరిగింది. వారు ఇశ్రాయేలులను ఓడించారు, మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు ఫీనెహాసు భార్య ఏలీ కోడలు ఆమె బిడ్డను కని ఈ మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకు వెళ్ళిపోయారని, తర్వాత హోప్ని ఫీనెహాసులు చంపబడ్డారని, ఇశ్రాయేలీలు ఓడిపోయారని ఆమె విన్నప్పుడు ఆ బిడ్డను కని చనిపోతూ ఈకాబోదు అనే పేరు పెట్టింది. ఈకాబోదు అంటే ప్రభావము వెడలిపోవడం. దేవుడు విడిచిపెట్టాడు, ప్రభావం వెడలిపోయింది అనే పేరు పెట్టి ఆమె మరణించినట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నది. కనుక ఒట్టి గోడలే మిగిలిపోయినాయి ప్రభావం లేకుండా. చాలాసార్లు మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయి? మనం ఆకారానికి క్రైస్తవులుగా ఉండొచ్చు, కానీ దేవుని ప్రభావం ఉన్నదా మనలో? దేవుని సన్నిధి ఉన్నదా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఓ తిమోతి, అంత్య దినాలు అపాయకరమైన కాలములు వస్తాయి. అందులో ఒకటి ఏం చెప్పాడో తెలుసా? మనుష్యులు స్వార్థప్రియులు, బింకములాడువారు, అహంకారులు, అవిధేయులు, అనురాగరహితులు, ఇవన్నీ చెప్పి పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఓ తిమోతి, అట్టి వారికి విముఖుడవయ్యుండు అన్నాడు. అంత్య దినాలు ఈ ప్రమాదం ఉంది. చాలామంది నేను పర్వాలేదు అనుకుంటూనే భ్రష్టులు అయిపోయే వాళ్ళు ఉన్నారు. అందుకనే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం, 11వ అధ్యాయం ఏమో ప్రభు బలను గురించి, 10వ అధ్యాయం ఏమో ఇశ్రాయేలీల గురించి. ఇశ్రాయేలీలు క్రైస్తవుల్లాగానే అరణ్యంలో వారు సముద్రంలో బాప్తిస్మం పొందారు, మేఘము క్రింద సముద్రంలో బాప్తిస్మం పొందారు. క్రైస్తవుల్లాగానే వాళ్ళు ఆ మన్నాను భుజించారు, రొట్టెకి సాదృశ్యమైనది. క్రైస్తవుల్లాగానే ఆ ద్రాక్షరసానికి సాదృశ్యమైన నీటిని త్రాగారు. 10వ అధ్యాయంలో ఇవన్నీ చెప్పాడు. చెప్పి కొందరు చెడ్డవాటిని ఆశించి సంహరింపబడ్డారు, కొంతమంది భ్రష్టులైపోయారు, అరణ్యములో రాలిపోయారు, శోధించిన వారు ఉన్నారు. ఇవన్నీ చెప్పి ఏమన్నాడంటే, ఈ సంగతులు వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి. తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండా చూసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అన్నాడు, దేవుని కృపలో నుండి మనం తొలగిపోతామేమో, జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ మనం సమర్థించుకుంటే చాలదు. మనకంటే భ్రష్టులైన వారిని పోల్చుకొని వాళ్ళకంటే నేను పర్వాలేదు అనుకుంటే నీవు అతను లేక నీవు ఆ వ్యక్తి వెళ్ళే స్థలం ఒకటే అవుతుంది.
చాలామంది తమకంటే బలవంతులు పోల్చుకొని నేను బలంగా ఉండాలి అనుకోవడానికి బదులుగా తమకంటే భ్రష్టులను పోల్చుకొని వారికంటే నేను పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. ఇశ్రాయేలీలు ఒక పోలికగా ఉన్నారు మనకి. కాబట్టి దేవుని మహిమ విడిచిపోయింది వారిని. వారు భ్రష్టులైపోయారు, అనేక శ్రమలు పడ్డారు, 70 ఏండ్లు చెరకు వెళ్ళిపోయారు. వారు బబులోను నదుల దగ్గర కూర్చొని ఏడ్చారు. వాళ్ళు దేవుని మహిమ కొరకై 70 ఏండ్ల తర్వాత దేవుడు కనికరించి ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి మరలా మహిమ తిరిగి రావడం మనం చూస్తాం. అది 43వ అధ్యాయంలో మహిమ తిరిగి రావడాన్ని గురించి వ్రాయబడి ఉన్నది. కనుక మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. బైబిల్లో దావీదు దేవుణ్ణి అడుగుతాడు కదా, నన్ను పరిశోధించు అని చెప్తూ ఏమంటాడంటే, కీర్తనల గ్రంథంలో హిమము కంటే తెల్లగా నన్ను చెయ్యి, హిస్సోపుతో నన్ను కడుగు, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు. దావీదు దేవుని బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా నన్ను హిస్సోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా చెయ్యి, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు. దేవుని ఆత్మ కోల్పోతే ప్రాణము లేని శరీరం ఎలాగ నిర్జీవమో, దేవుని ఆత్మను పోగొట్టుకున్న మనుషుడు కూడా, దేవుని ప్రభావాన్ని పోగొట్టుకున్న మనుషుడు కూడా చచ్చిన వానితో సమానం. మీరు మీ పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారన్నాడు. ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. దేవుని ప్రభావం పోయిన ఆ మందిరము ఒట్టి బిల్డింగ్ లాగా మిగిలిపోయింది, కూల్చబడింది. వారు శ్రమలు పాలయ్యారు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఇప్పుడు దేవుని మహిమ మరలా తిరిగి రావడాన్ని యెహెజ్కేలు చూస్తూ ఉన్నాడు. దేవుని ప్రభావం, దేవుని యొక్క సన్నిధి మనలో ఉంటే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడూ నీరు కట్టే తోటలాగా ఉంటాం. చల్లగా, చక్కగా, పచ్చదనంగా, సమృద్ధిగా మన మనస్సు, మన హృదయము, మన జీవితము తృప్తితో ఉంటుంది. దేవుని సన్నిధిని పోగొట్టుకున్న జీవితం ఎలా ఉంటుంది? ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి యెహెజ్కేలు వెళ్ళినట్టే మన జీవితం కూడా నిస్సారమైనదిగా ఉండిపోయింది. మనకు అర్థమైంది, మన మనస్సాక్షి చెప్తుంది, తృప్తి కలిగిన జీవితమేనా, నిరాశతో నిస్పృహతో వేసారిపోయిన బ్రతుక అనేది మనకే అర్థమవుతుంది. మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి పోయిన దేవుని మహిమ తిరిగి రావడాన్ని యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయంలో యెహెజ్కేలు చూస్తూ ఉన్నాడు, మొదటి 2 వచనాల్లో. తర్వాత చివరిగా 18 నుండి 27 వచనాలు అది దహన బలిపీఠానికి సంబంధించింది కదా, దాని గురించి కూడా నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. మధ్యలో ఉన్న విషయాలు ఇంటి దగ్గర మీరు చదువుకుంటే మిగతావి మీకు అర్థమవుతాయి. 43వ అధ్యాయము 18 నుండి 27 వరకు దహన బలిపీఠపు అర్పణలు మనం చూస్తాం. ఇక్కడ దహన బలిపీఠం మీద ఏమేమి అర్పించాలి, ఎలా అర్పించాలి, ఈ వివరాలన్నీ రాశాడు. రాసి అది మనకి లేవియాకాండం చదివితే అర్థమైంది, ఏం అర్పించాలో, ఎలా అర్పించాలో. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఒక మాట చెప్పాడు, దాని గురించి నేను ఇప్పుడు చెప్పాలని అనుకుంటా ఉన్నాను. అదేంటి అనంటే, సాదోకు సంతతి వారు మాత్రమే బలి అర్పించాలంట. 43వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. 19వ వచనం, ప్రభువు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు సాదోకు సంతానపు లేవీయులకు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటకై కోడెను ఇయ్యవలెను అన్నాడు. వారు మాత్రమే అర్పించాలి, సాదోకు సంతతి వారు. అంతకుముందు వేరే వారు అర్పించారు. వీళ్ళంతా లేవి గోత్రికులే, యాజక కుటుంబీకులే. కానీ దేవుడు ఫిల్టర్ చేస్తూ వచ్చాడు, కొంతమందికి కొన్ని ప్రాధాన్యతలు తగ్గిస్తూ వచ్చాడు. వారు అవిధేయతలను బట్టి, వారి బలహీనతలను బట్టి చివరికి ఇక్కడికి వచ్చేసరికి సాదోకు సంతతి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. నేను కొంచెం మీకు వివరంగా దీన్ని అర్థమయ్యేటట్టు చెప్తాను, తర్వాత మన జీవితానికి అప్లై చేసుకొని మనం ముందుకెళ్తాం. తర్వాత ఇశ్రాయేలీలు మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. యోధా గోత్రం అనగానే మనకేం గుర్తుకొస్తుంది? రాజరికం గుర్తుకొచ్చింది యోధా గోత్రం అనగానే. అయితే మొదట బెన్యామీను గోత్రానికి ఇచ్చాడు, కానీ వారు మొదట పోగొట్టుకున్నారు. బైబిల్లో అంతా కూడా అదే, మొదట వారికి ప్రాధాన్యతనిస్తే వారు పోగొట్టుకుంటూ వచ్చారు. జ్యేష్ఠుడు రూబేను చేసిన తప్పుకి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠుడు ఏశావు యొక్క భ్రష్టత్వాన్ని బట్టి ఆ జ్యేష్ఠత్వాన్ని ఏశావు పోగొట్టుకున్నాడు. ఇలాగ మనం చూస్తే జ్యేష్ఠులుగా పుట్టి భ్రష్టులైన వారు చాలామంది బైబిల్లో.
జ్యేష్ఠులు, భ్రష్టులు. బైబిల్ అంతట్లో చూస్తాం మనం, చాలామందిని చూస్తాం. అలాగా దేవుడు మొదట రాజరికాన్ని బెన్యామీనీలకు ఇచ్చాడు. సౌలు మొదటి రాజు, కానీ భ్రష్టుడయ్యాడు. అందుకని తర్వాత దేవుడు రెండవ రాజు అయిన దావీదు, యోధా గోత్రీకుడు, దావీదుకి ఇచ్చాడు. దావీదు యోగ్యతను బట్టి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు నీ సంతానముల ఒకడు నా సింహాసనం మీద ఉండక మానడు అని వాగ్దానం చేశాడు. అందుకు యోధా గోత్రీకులు రాజరికానికి చెందారు. వాళ్ళు యోధా గోత్రీకులు. లేవి గోత్రం అనగానే యాజకత్వం మనకు కనబడుతుంది. లేవి గోత్రం అంటే యాజకత్వం. ఈ 12 గోత్రాల్లో లేవి గోత్రము దేవుడు ఎన్నుకున్నాడు. ఈ లేవి అని ఆయనకి 3 కుమారులు ఉన్నారు. గెర్షోను, కహాతు, మెరారి. లేవికి 3 కుమారులు. ఈ 3 కుమారులు లేవీలు, గెర్షోను, కహాతు, మెరారి. ఈ లేవీలలో ఈ కహాతు అనే మధ్యలో ఉన్నటువంటి అతను, ముందు గెర్షోను జ్యేష్ఠుడు, కానీ అతడు ఎందుకు పోగొట్టుకున్నాడో మనకు తెలియదు యాజకత్వాన్ని. అంటే లేవీలు, పరిచారకులు, యాజకులు ఉన్నారు. ముందు గెర్షోనికి ఇవ్వకుండా కహాతుకి ఇచ్చాడు దేవుడు యాజకత్వాన్ని. వీళ్ళు యాజక సంతానం, మిగతా వాళ్ళు లేవీలు, సాధారణ లేవీలు. ఆ బలి పశువులను తీసుకురావడం, యాజకునికి ఇవ్వడం, దాన్ని వధించాక దాన్ని శుభ్రం చేయడం, ఆ పేడంతా ఎత్తేయడం, ఆ కాల్చినటువంటి బూడిదని తీసుకెళ్లి ఊరి వెలుపల వేయడం, వాటిని కడగడం, శుద్ధి చేయడం, ఇదంతా లేవీలు పని. బలి ఇవ్వడం యాజకుని పని, ధూపం వేయడం యాజకుని పని. కనుక కహాతు రెండవవాడు. కహాతు కుటుంబంలో ఈ కహాతుకి కొంతమంది కుమారులు ఉన్నారు. ఈ కహాతుకున్న కుమారుల పేర్లు చెప్పాడు కదా నిర్గమకాండం 6వ అధ్యాయంలో. ఈ యాజకత్వంగా ఎన్నుకున్నటువంటి కహాతులో ఈ యాజకుల్లో ప్రధాన యాజకుడు ఉంటాడు. యాజకుల్లో కూడా ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు ఈ కహాతు కుమారులో ఒకరిని ఎన్నుకున్నారు. ఈ కహాతు కుమారులు ఎవరెవరు ఉన్నారంటే 6వ అధ్యాయం నిర్గమకాండం 6వ అధ్యాయము 18వ వచనం. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. వీళ్ళు 4 కహాతు కుమారులు. వీళ్ళు యాజకులు. యాజకుల్లో ఒకడు ప్రధాన యాజకుడు ఉంటాడు. యాజకుల్లో ఒకడు ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు అమ్రాము కుమారుడు. ఎవరైనా చెప్తారా పేరు? అమ్రాము కుమారుడు. అమ్రాము యోకెబెదును వివాహం చేసుకొనెను. వారికి ఎవరు పుట్టారు? మోషే. 2వ అధ్యాయంలో చూస్తాం కదా, ఒక లేవిని వివాహం చేసుకుంటే మోషే తల్లిదండ్రుల పేర్లు అమ్రాము, యోకెబెదు. మోషే చివరివాడు, అహరోను పెద్దవాడు. అహరోని ఎన్నుకున్నాడు ప్రధాన యాజకునిగా. అంటే కహాతుకి 4 కుమారులు, అందులో అమ్రాను ఒకడు. ఈ అమ్రాను కుమారుడైనటువంటి అహరోను యాజకునిగా ఎన్నుకోబడ్డాడు. అంటే 4 యాజక కుటుంబానికి చెందినవారు. అయితే 4లో ప్రధాన యాజకునిగా అమ్రాము కుమారుడైనటువంటి అహరోనును ఎన్నుకున్నాడు. ఇప్పుడు అహరోనికి మరలా కుమారులు పుట్టారు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 39వ వచనము నుండి, అహరోను సంతాన సంబంధి కాని అన్యుడు ఎవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరహు వలెను అతని సమాజము వలెను కాకుండునట్లు ఇశ్రాయేలీలకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు ప్రధాన యాజకుడిగా ఎన్నుకోబడ్డాడు. అహరోను కుమారులు ఉన్నారు కొంతమంది, వారిలో ఎలియాజరుని దేవుడు ఎన్నుకున్నాడు. ఎలియాజరుకు పుట్టిన వారిలో జ్యేష్ఠుడు ప్రధాన యాజకుడు, మిగతా వాళ్ళు యాజకులు. అలాగా కొన్ని తరాల వరకు జరుగుతూ వచ్చాక, కొంతకాలం జరుగుతూ వచ్చాక, కొంతకాలం పోయాక అది దావీదు కాలం. దావీదు కాలంలో దావీదు కుమారుల్లో ఒకడు అబ్షలోం దావీదు మీద తిరుగుబాటు చేసి తర్వాత చంపబడ్డాడు. అది అయిపోయింది. దావీదు వృద్ధుడయ్యాక దేవుడు దావీదుకు ముందే చెప్పాడు, ఇదిగో నీ కుమారుల్లో సొలొమోనుని నీ తర్వాత రాజుగా నియమించని దేవుడు చెప్పాడు. సరే, దావీదు నియమించడానికి రెడీగా ఉన్నాడు. ఈలోపు దావీదు కుమారులో ఒకడు అదోనియా. మొదటివాడు అమ్నోను, వాడు తప్పు చేసి అబ్షలోము చేతిలో చంపబడ్డాడు.
రెండవవాడు అబ్షాలోము. అబ్షాలోము చేసిన నరహత్యకు ప్రతిగా యోవాబు చేతిలో చనిపోయాడు. ఇప్పుడు మూడవవాడు అదోనియా. ఈ అదోనియా అనుకున్నాడు కదా, అమ్నోను లేడు జ్యేష్ఠుడు, రెండోవాడు అబ్షాలోము లేడు, ఇకపోతే నేనే కదా వరుసలో, నేనే రాజుని అనుకొని ఈ అదోనియా లేచి నా తండ్రి ఎటు వృద్ధుడు కాబట్టి నేనే రాజుని అని చెప్పాడు. నేను రాజునని ప్రకటించాడు. అప్పుడు అదోనియాకు సహకరించిన వారిలో యాజకుడైన అబ్యాతారు ఉన్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దావీదు ఉద్దేశానికి మారుగా, దావీదు వృద్ధుడై ఉండగా దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా ఈ అబ్యాతారు అదోనియాకు సహాయం చేశాడు. దీనికి కారణంగా దావీదు ఏం చెప్పాడంటే, ఇదిగో ఫలానా వాడు తప్పు చేశాడు, వాడిని వదిలిపెట్టొద్దు. ఇదిగో షిమి అనేవాడు దూషించాడు, నెరిసిన తల వెంట్రుకలతో వాడిని నేలలోనికి దిగనీయొద్దు. ఇదిగో యోవాబు ఇలా తప్పు చేశాడు, వాడిని శిక్షించాలి. ఫలానా వాడు తప్పు చేశాడు, బర్జిల్లాయి మేలు చేశాడు, బర్జిల్లాకి సహాయం చేయి. సొలొమోను అబ్యాతారు ఉన్నాడు, ఇతను అదోనియాతో చేరాడు, నేరం చేశాడు. కానీ యాజకుడు కదా, ఇతను చంపొద్దు, కానీ యాజక వృత్తి నుండి తీసేయాలి, ఏం చేయాలో నీకు తెలుసు, అది చేయమని చెప్పి అప్పగించి వెళ్ళిపోయాడు దావీదు. వెళ్ళిపోయాక సొలొమోను దావీదు అప్పగించినటువంటి పనిని నెరవేర్చాడు కనుక వాళ్ళలో ఒక్కడనే చంపలేదు, అతడే అబ్యాతారు. ఇతడు యాజకుడు కాబట్టి, దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి ఆ ఒక్కడిని చంపకుండా వాడిని యాజకత్వము నుండి తీసివేసి వారికి బదులుగా ఇంకొకరిని నియమించాడు. అది రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 35వ వచనం. 35. రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను, మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించి. ఇక్కడ వచ్చాడు సాదోకు. వీళ్ళే సాదోకు సంతానం. వాస్తవంగా సాదోకుది కాదు ప్రధాన యాజకత్వం, అబ్యాతారుది. అబ్యాతారు కుటుంబీకులు, అబ్యాతారు వంశం. కానీ అబ్యాతారు యొక్క అవిధేయత ఆ స్థానాన్ని కోల్పోయేటట్టుగా చేసింది. ఇప్పుడు ఎవరికి వచ్చింది? సాదోకునకు వచ్చింది. కనుక సాదోకునకు దేవుడు ఈ కృపనిచ్చాడు కనుక వారు దేవుని యొక్క కృపను పోగొట్టుకోకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడి వారు ఇవ్వబడినటువంటి ఆధిక్యతను వారు నెరవేరుస్తూ వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక హెచ్చరిక కూడా వారికి ఇవ్వబడింది. ఆ హెచ్చరిక నేను చదువుతాను, దయచేసి గమనించండి. దేవుడు మీకు ఈ కృపనిచ్చాడు కనుక మీరు దాన్ని పోగొట్టుకోవద్దు అని హెచ్చరించడం మనం చూస్తాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయము 11వ వచనం. 11. నా కుమారులారా, ఇది సాదోకు సంతతితో చెప్పబడిన మాట. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయిచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును అబ్యాతారు కాక సాదోకునకు దేవుడు అవకాశం ఇచ్చాడు గనక తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఈ హెచ్చరికను వాళ్ళు విన్నారు. కొంతమంది హెచ్చరికలు ఖాతరు చేయరు, ప్రమాదాల్లో పడిపోతారు. ఏంటంట అనుకుంటారు. ఏంటంట, అయితే ఏంటంట, ఇలా చేస్తే ఏంటంట, అలా చేస్తే ఏంటంట, విర్రబీగి గర్వించి పడిపోయిన వాళ్ళు ఉన్నారు విశ్వాస జీవితంలో. హెచ్చరికలు ఖాతరు చేయని వారు, లక్ష్య పెట్టని వారు, సాదోకు సంతతి వారు ఇవ్వబడిన అవకాశాన్ని పోగొట్టుకోలేదు వాళ్ళు. కనుక మీరు పరిచారకులై ఉండి ఆయనకు ధూపం వేయడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు కనుక మీరు అశ్రద్ధ చేయకుడి అన్నాడు. కనుకనే లేవీలు, ఇశ్రాయేలీలు అందరూ తప్పిపోయినా సాదోకు సంతతి వారు మాత్రం తప్పిపోకుండా వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చారు వాళ్ళు. అందుకనే సాదోకు సంతతి వారిని మరలా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వారికి ఆ అవకాశం ఇవ్వమని చెప్పాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 10వ వచనం నుండి. యెహెజ్కేలు గ్రంథం 44 నేను చదువుతాను, గమనించండి. 10 నుండి. మరియు ఇశ్రాయేలీలు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీలు తమ దోషమును భరించుదురు. అంటే లేవీలందరూ తప్పిపోయారు, అయినను వారు నా పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయువారు, నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు, ప్రజలకు బదులుగా వారే దహన బలి పశువులను వధించువారు,
పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షమున నియమింపబడిన వారు. విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీలు తొట్టిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి గనుక నేను వారికి విరోధినైతిని, వారు తమ దోషమును భరించుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తమ అవమానమును తాము చేసిన హేయక్రియలకు రావలసిన శిక్షను వారు అనుభవించుదురు. వారి యాజకత్వము జరిగించుటకై నా సన్నిధికి రాకూడదు. పరిశుద్ధ వస్తువులను గాని అతి పరిశుద్ధ వస్తువులను గాని ముట్టకూడదు. అయితే నా మందిర సంబంధమైన పని అంతటిలో దానిలో జరుగు పనులన్నిటినీ విచారించుచు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను. ఇశ్రాయేలీలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థలమును సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి, చూడండి, వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వారే నా పరిశుద్ధ స్థలములో ప్రవేశించుదురు. పరిచర్య చేయుటకై వారే నా బల్ల యొద్దకు వత్తురు. వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అంటే వారు కాక వేరేవారు రావడానికి వీల్లేదు. దేవుని కృపను పోగొట్టుకుంటూ వచ్చారు. దేవుడు ఫిల్టర్ చేస్తూ వచ్చాడు. కొంతమంది అనుకుంటారు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుడు నన్ను వాడుకుంటాడు అని. దేవుని కృపను పోగొట్టుకున్నాక దేవుడు వాడుకోండి. ఇంకా ఆయన ఫిల్టర్ చేస్తూ వస్తాడు. ఆయనకి యోగ్యులైన వారిని నియమించుకుంటాడు. నీ స్థానము నుండి తప్పిపోతావు నీవు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘాన్ని గురించి మాట్లాడుతూ, నీ మొదటి ప్రేమను విడిచితివని నీ మీద నేరం ఒకటి మాపవలసిన, నువ్వు సరి చేసుకున్నావా? సరి లేని ఎడల నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతు, స్థానాన్ని మారుస్తానని చెప్పాడు. అబ్యాతారు కుటుంబం అలాగనే మార్చబడింది. సమూయేలు మొదటి గ్రంథంలో యాజకుడైన ఏలీ కుటుంబమే పోగొట్టుకుంది అక్కడ. ఆ తర్వాత సమూయేలు వచ్చాడు. ఏలీ కుటుంబానికి ఇవ్వవలసింది సమూయేలుకు వచ్చింది. ఆ సమూయేలు కుటుంబం కొంతవరకు సాగింది, అది అబ్యాతారు వరకు వచ్చింది. అబ్యాతారు పోగొట్టుకున్నాడు. తర్వాత సాదోకు సంతతి వచ్చారు. సాదోకు సంతతి వారు దాన్ని నిలుపుకున్నారు కనుకనే వారు తప్ప వేరొకరు నా సన్నిధిని నిలవడానికి వారికి యోగ్యత లేదు అని చెప్పాడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పాను గనుక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంటాం. సాదోకు సంతతి వారు ఇశ్రాయేలీల 70 ఏండ్ల చెరలో కూడా, ఆలయము లేనప్పుడు, ఆరాధన లేనప్పుడు కూడా వారి విశ్వాసాన్ని గట్టిగా చేపట్టారు. కనుకనే మరల దేవుని మహిమ తిరిగి వచ్చాక వారు మాత్రమే ఆ దహన బలిపీఠ మీద బలి అర్పించడానికి ఎన్నుకోబడిన వారు. పరిస్థితులు ఎలా ఉన్నా నీ విశ్వాసాన్ని గట్టిగా చేపట్టినప్పుడే దేవుని కృపను పొందుతావు. తల్ల ఉంచండి, ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క బలలో పాలుపంపులు